ప్రాధేయపడుతున్నాడు. నేను అంటుండు రైతుల్ని పట్టుకొని, రైతులను రిక్వెస్ట్ చేస్తుండు, రైతులను ప్రాధేయపడుతుండు, మీరే కంచె వేసి నన్ను కాపాడుకోవాలంటుండు. కంచేసట రైతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నట. ఎందుకు నాయన? రైతులను మోసం చేసినందుక, రైతులను అడుగడుగునా వంచినందుక, రైతు డిక్లరేషన్ లో ఒక్కటి కూడా అమలు చేయనందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలన్నా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేసినావు రైతుల కోసం? కరోనా వచ్చినా, కష్టం వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా, ఆర్థిక ఇబ్బంది ఉన్నా కేసీఆర్ గారు క్రమం తప్పకుండా రైతు బందేసిండు, రైతుల్ని కాపాడుకున్నాడు. నువ్వేం చేసినావని రైతుల్ని కంచేసి కాపాడుకోవాలి? 3 సార్లు రైతు బంధు 30,000 కోట్లు ఎగబెట్టినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? యాసంగి పంట బోనస్ ను బోగస్ చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? కేసీఆర్ హయాంలో ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ ఎరువులు వచ్చినాయి, ఇలా యాపులు పెట్టి చెప్పులు లైన్లో పెట్టించి యూరియా కోసం రైతుల్ని గోస పెట్టినందుకు కంచె వేసి నిన్ను కాపాడుకోవాలా? ఏం చేసినావు నువ్వు? ఇలా 24 గంటల కరెంటును 10 గంటలకు తెచ్చి కరెంటు సరిగా ఇవ్వక, నీళ్ళు ఇవ్వక రైతుల్ని ఇబ్బంది పెట్టినందుకు కంచె వేసి కాపాడుకోవాలనా? నిన్న భూముల ధరలు పెంచినావు, రేపో మాపో మళ్ళా భూమికి పన్ను వేస్తాడట. భూమికి పన్నులేస్తా, భూముల రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతా అని ఇలా ధరలు పెంచి రైతుల దగ్గర డబ్బులు వసూళ్లు చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? అసలు నువ్వు చేసిందేంది? రైతులకు చేసిన ఒక్క మంచి పని చెప్పు. ఇలా కేసీఆర్ గారు రైతు బీమా పేరిట రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిండు. ఇవాళ రైతు బీమా 6 నెలలైంది ఆగిపోయి. రాష్ట్రంలో చనిపోయిన 7,600 మంది రైతు బిడ్డలకు బీమా డబ్బులు అందకుండా ఆగం చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడుకోవాలనా? దేనికోసం కాపాడాలి? నిన్ను కంచె వేసి కాపాడు కాదు, కాగడాలు పట్టుకొని నిన్ను తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి మిస్టర్ రేవంత్ రెడ్డి. రైతులందరూ కాగడాలు బట్టి తరుముతారు బిడ్డ నిన్ను. ఇలా అన్ని మోసాలే చేసినావు. అరే రైతులకు 5 కిలోల తరుగు లేకుండా కరీంనగర్ లేనని వడ్లు కొన్నారే, జేబు దొంగల లెక్క, జేబులు కత్తిరించడం లెక్క ఇలా రైతులకు క్వింటల్కు 5 కిలోల తరుగు పెట్టి రైతుల బతుకులు ఆగం చేసినందుకు నిన్ను కంచె వేసి కాపాడతారా? దేనికోసం కాపాడతారు? ఇలా రైతులకు బాగా అర్థమైంది రేవంత్ రెడ్డి. నువ్వు ఎంత ప్రాధేయపడ్డా, నువ్వు ఎన్ని రకాలుగా మాయమాటలు చెప్పినా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడైతే దేవుడు మీద, మా వేములవాడ రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టుబెట్టి రైతు రుణమాఫీ విషయంలో మాట తప్పినవో ఆ రోజే నీ పని అయిపోయింది. దేవుడి మీద, రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టుబెట్టి మాట తప్పినోడిని మన రాజరాజేశ్వర స్వామి క్షమిస్తాడా? అయిపోయింది నీ పని, అదే రోజు అయిపోయింది. దేవుణ్ణే మోసం చేసినావు నువ్వు. నిన్ను ఈ దేవుడు కాదు కదా, రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను క్షమించేటువంటి పరిస్థితుల్లో లేరు. ఏదేదో పిచ్చి పిచ్చి డైలాగులు కొడుతుంటాడు. నిన్న కేసీఆర్ గారిని పట్టుకొని పశుపతి అంటాడు. నువ్వేంటిది మరి, భూతపతివా? ఇప్పుడు ఆ నేపాల్లో హిందువులంతా, ప్రపంచ హిందువులంతా పూజించే పశుపతినాథ్ దేవాలయం ఉంటుంది నేపాల్లో. పశుపతినాథ్ అంటే పశువులను, సమస్త జీవకోటిని కాపాడేటువంటి ప్రతిరూపం, శివుడికి ప్రతిరూపం పశుపతినాథ్. మరి కేసీఆర్ గారు అంత అద్భుతంగా రైతులను, రైతుల చేతుల్లో ఉండే పాడి పశువులను అందరినీ కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. నువ్వు కేసీఆర్ గారు పట్టుకొని ఏదో బూతులో సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలకు అర్థమైంది కేసీఆర్ గారు ఏందో, కేసీఆర్ గారు చేసిన పనులేందో ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. నిజంగా కేసీఆర్ గారు ఉంటే ఈ కరువు కాలంలో, ఇప్పుడు ఎల్ నినో వచ్చింది అంటున్నారు, ఎల్ఎండిలో మనోళ్ళు పోయి నిన్న హాకీ ఆడినరు, ఫుట్బాల్ ఆడినరు, క్రికెట్ ఆడినరు, నేను చూసిన. ఆ పరిస్థితి ఎందుకు వస్తుండే? ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో వచ్చింది. కాలం కాదు, వర్షాలు పడాయి, కరువు వస్తుంది అని చెప్తా ఉన్నారు. అందుకే కేసీఆర్ గారు దూరదృష్టితోని కరువు